ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఈయన పథకాల కింద కన్వర్ట్ చేసుకొని అభివృద్ధి చేయకుండా చేశారు. దాని ద్వారా ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ అయిపోయింది. మిగతా పథకాలకు కూడా అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి తీసుకొచ్చి వీటికి పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి లేకపోతే ఇప్పుడు అమర్నాథ్ సేన్ గారు కానీ మహానుభావుడు రఘురామరాజన్ గారు కానీ ఏం చెప్పారు సార్? కామన్ మ్యాన్ జేబులో డబ్బులు ఉంటే అవి రొటేట్ అయ్యి రీజనరేట్ అవుతాయని చెప్పారు. అందుకే కదా ఎస్బీఐలో 4.45 లక్షల కోట్లు పొదుపు రూపంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అని డిక్లేర్ చేసింది ఎలక్షన్స్ ముందు. సార్ ఎస్బీఐ చట్టాలు చూడండి, మీరు వెనక్కి ముందుకు వెళ్ళకపోతే ఏమవుతుంది సార్? పొదుపులు ఎంత పెరిగాయి, మన పొదుపు వ్యవస్థ భారతదేశం. అలాంటి పోస్ట్ ఆఫీసులోనూ ఇంట్లోనే ఎంత పొదుపు చేసుకున్నారో సార్ చూడమన్నాడు ఆ డేటా. ఇవి ఏవీ కనబడకుండా ఏం అవ్వలేదంటే ఏం చెప్పాలా? ఇప్పుడు ఇంత పత్తికాయలు చేసుకుని చూడక్కర్లేదు. ఇప్పుడు 2200 మంది జనాభా ఉన్న దగ్గర ఆర్బీకే సెంటర్ కానీ, ఒక సచివాలయం కానీ, విలేజ్ క్లినిక్ కానీ, నాడు నేడు స్కూల్ పరివర్తన కానీ కొట్టొచ్చినట్టు అక్కడ కనబడుతుంటే అది 2200 మందితో ఒక దగ్గరే కాదు కదా, మొత్తం 15,000 దగ్గర ఉన్న గ్రామాలు అన్నిటికీ చేశారు. అది ఎంత అవుతుంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ రోజులో 20-30 లక్షలు లేని ఒక రూమ్ అయినా వస్తుందా? మరి సామాన్య ఇల్లు కట్టుకుంటుంటే 50 లక్షలు అవుతుంది. సో అంటే మీరు చెప్పేదాని ప్రకారం డెవలప్మెంట్ అంతా కూడా ఈ రూపాన్ని ఉంది, కానీ కావాలని స్వప్రయోజనాల కోసం రాజకీయాల కోసం మాట్లాడుకోవాలి. అదే తప్పట. ఇప్పుడు మీరు మాట్లాడండి, ఎవరు కాదంటలే. ప్రభుత్వాలు వాళ్ళు పాత ప్రభుత్వం కన్నా మన మిన్నాని సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికే ముందు ప్రయత్నిస్తాయి. అంతేకాని మాకన్నా వాళ్ళు బాగా చేశారు, మీరు అనవసరంగా ఆయనలో ఓడగొట్టారని ఎవడు చెప్పడు కదా. కానీ ఏం చేయబోతుండ్రు? ఇప్పుడు చేయవలసింది ఏది? మీరు 6 బుల్లెట్లు ఏవైతే చెప్పారో అది కూడా నేషనల్ డేటా ఇచ్చింది కదా. మీతో పాటు ఎలక్షన్ అయిన 8 స్టేట్లో దగ్గర 1,50,00,000 పైచిలక ఇంప్లిమెంటేషన్స్లో ఉంటే 1,50,000 కోట్లు ఇంప్లిమెంటేషన్లో ఉంటే మీ దగ్గర అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉన్నప్పుడు ఏం చెప్పాలి దానికి? పెన్షన్స్ మినహాయిస్తే ఇంకేదో. ఇప్పుడు మిగిలిన 8 రాష్ట్రాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఫస్ట్ రాగానే కాలు చేయకూడదు తీసుకుని ఏదో మొదలెట్టాడు కదా సరైన ఉచిత బస్సు అనో లేకపోతే ఆరోగ్యశ్రీ అనో చెప్పినవి 2. మిగిలిన రైతులకి రుణమాఫీ ఏదో మొత్తం అనా పైసా ఉన్నకాటికి ఏదో కలో గింజో ఇచ్చాడు కదా ఆయన. అది కూడా లేదు కదా అక్కడ. ఇప్పుడు రేపు బడ్జెట్లో 10,000 సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు పెడితే అది ఇటుక ముక్కుతో మూలుతూ వీళ్ళు కలిపి ఇవ్వడానికి ప్లాన్ అట. వీళ్ళు కూడా బడ్జెట్ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎక్కడిది? దీనికి మనం ఏమైనా అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ వాళ్ళు మాట్లాడేటి ఎలక్షన్స్ ముందు ఎందుకు బాధపడవలసి వస్తుందంటే ఈలో పక్కన శ్రీలంక అయిపోయిందని చెప్పారు. అయిపోయినప్పుడు ఏమనాలా? అలా 14 లక్షల అబద్ధం ఫిగర్ ఈ తెపేల చేపలలో రాసిన ఈ చేపల వల్ల కథ సస్తనరు దాన్ని జస్టిఫై చేయలేక. తర్వాత ముసలి గవర్నర్తో కూడా లటక్కమని అదే 10 లక్షలని అబద్ధం చెప్పేసి పోయారు. తర్వాత బడ్జెట్ పెట్టారు పైవాళ్ళ కేశవ్ గారు. పెట్టినప్పుడు ఎంత? 6.47 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తి అయితే లటక్కన మండలంలో కూర్చున్న యనమల రామకృష్ణ గారు 14 లక్షలు అంటాడు. మళ్ళీ ఈయన వచ్చి చంద్రబాబు గారు 10 లక్షలను ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇది ఎక్కడ ఏమని కాంట్రడిక్షన్స్? ఎవరు జస్టిఫై చేయగలుగుతారు ప్రపంచంలో? ఇప్పుడు ఎలాగ ఉందంటే ఆఖరికి చంద్రబాబు గారు లాంటి స్థాయి కూడా ఈ అబద్ధాలను జస్టిఫై చేయడానికి ఈ దరిద్రాన్ని ఎత్తుక్కుంటుండే ఆయన ప్రతిసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి. ఆయన చెప్తున్నాడు పాపం. ఆయనకి తాపత్రయం ఉంటుంది కదా పెద్ద ఆయనకి. ఎంత లేదన్నా ఆయన రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. బాధ ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు శ్రీలంక అయిపోయిందని చెప్పినోడు ఆయన. శ్రీలంక కాకుండా నేను 6 బుల్లెట్ పాయింట్ అంటే దగ్గర సంక్షేమం అంటే 14-19 అగ్రిగేట్ తీసుకుంటే మీకు ఎంత కాదన్నా ఓ దగ్గర 40-50 వేలు లోపున సంక్షేమం గత ప్రభుత్వంలోనే అయింది. తదనంతరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 70-80 కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ 99% జస్టిఫై చేశాడు. 99% జస్టిఫై చేసిన జగన్మోహన్ రెడ్డి వెసెస్ ఈ లేట్ చేశారు బాబు. 99% ఏదో పర్సెంటేజ్ కాదు, 99 రూపీస్ క్వార్టర్ ఇచ్చారు సంక్షేమం అంటే. సో సంక్షేమ ఫలాలు 99% ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వెసెస్ వీళ్ళకి ఉన్న కాంపిటీషన్ ఏంటంటే 99% ఇచ్చి సంక్షేమాలు ఇస్తారనుకుంటే ఇంకా ఎందుకు వీళ్ళు చెప్పిన బడ్జెట్ ప్రకారం అది 1.6 crores 60 crores పర్ ఇయర్ అవుతుందండి. వీళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకుని ఇస్తే అవుట్కమ్ అవుట్కమ్ చెప్పానండి. అదేదో సామెత ఉంటుంది చూడండి, కొండనాలకి మంది తోనాలకి పోయింది. కానీ ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు చాలా గతంలో కూడా చెప్పారు, మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరని. ఇప్పుడు బీజేపీ హ్యాపీ అనుకోవాలా వాళ్ళు, ఎందుకంటే మేము సపోర్ట్ చేయలేదు వాళ్ళిద్దరు ఇచ్చుకోవాలన్నారని? ఇప్పుడు ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మనం వాస్తవానికి దూరంగా మనం ఏదో కట్టుకథలు చెప్పి కాదు కదా. అబద్ధాల పునాదుల మీద పెళ్లి చేసినట్టు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వ స్థాపనలు ఫస్ట్ టైం జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి లాస్ట్ టైం 634 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సమంజసం దగ్గర ఆ లెడ్డిమాలోకి తెలిసి కూడా మళ్ళీ ఈసారి అదే ప్రభుత్వ స్థాపనలు చూసుకున్నారు. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. నేను సంక్షేమ ప్రాస్పెక్ట్లో మాడుతున్నా. ఎవరో అన్నది ఎష్యూర్డ్, రెస్ట్ ఎష్యూర్డ్ అంటారు చూడండి, అట్లాగా ఎవరో అన్నది రెస్ట్ ఎష్యూర్డ్. బట్ ఇస్తారన్న భ్రమ కల్పించడం అన్నది వాస్తవం. ఆ భ్రమంలో ప్రజలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాలి. 124 స్థానాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం దానికి?
ఇది ప్రజాస్వామ్యం కానీ సార్. బీజేపీ సపోర్ట్ చేయట్లేదు కదా. ఏమని వాళ్ళకి ముందే చేస్తుంది? తెలిసింది దేనికి కదా చేస్తుంది ఇప్పుడు. చెప్పండి. అలా కాదు, మళ్ళీ మనం దేనికి చేస్తుంది? మీకు ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి వినండి. ఉచిత బస్సు విషయంలో ఎల్ఎన్టీ ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్. ఏది మెట్రోస్ అని. నేను మెట్రోస్ వ్యవస్థ అన్నది ఒక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంటే నీకు మెట్రో కావాలన్నప్పుడు నువ్వు ఫ్రీ బస్ అంటే ఎవడ మెట్రో ఎక్కుతాడా? డెఫినెట్గా. ఎగ్జాంపుల్ ఇక్కడ డెన్సిటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వర్క్ హాలిక్ కాబట్టి హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో బెంగళూరు ఇవన్నీ ప్రాఫిటబుల్ మాడ్యూల్స్తో పరిగెడతాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత యాక్టివిటీస్ ఏమున్నాయి? అవును. ఖాళీగా ఇటువంటి తిరగడానికే కదా అది. ఖాళీగా తిరుగుతున్నప్పుడు ఎవడైనా మెట్రో ఎక్కుతాడా? తక్కువ బడ్జెట్ చూసుకుంటారు కదా ఎవరైనా. ఆబ్వియస్లీ ఫ్రీ కూడా కదా ఆడపిల్లలకి. సో అప్పుడు ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది అనుకోండి, అది జరగదు. అంచేత కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వ స్థాపనకు ముందు ఎస్ క్రిస్టల్ క్లియర్లీ సైడ్ సదరన్ స్టేట్స్లో కొన్ని ప్రభుత్వాలు అంటే అప్పుడు కాంగ్రెస్ మీద కడుపుమంటమాట. ఈ ఉచిత బస్సులు ఇవ్వడం వల్ల మెట్రో ప్రాజెక్ట్స్ అన్నిటికీ లాసెస్ వస్తాయని మోడీ గారి ఇంటర్వ్యూ ఉంది చూడండి. సో దట్ ఇట్ మీన్స్ ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు నీకు ఉచిత బస్సు ఎక్స్క్యూజ్ మీ వాళ్ళు ముట్టుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గ్యాస్, నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆర్టీఏ వ్యవస్థ, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ మోర్ ఓవర్ ఇలాంటివి ఒక 5 ఉంటాయి. స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మున్సిపల్ శాఖ పన్నులు, ఇవి మాత్రమే రాష్ట్ర ఆదాయానికి గణనీయంగా పెంచుకోవడానికి. మిగిలినవన్నీ జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. సో జిఎస్టీ పరిధిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? దీని మీద గేమ్ చేస్తారు. జస్ట్ లైక్ అమరావతిలో భూములు పాత రేట్లే రాష్ట్రం అంతా రేట్లు పెంచారు. దాని లాజిక్ తెలుసా మీకు? దింపుడుకి వెళ్ళాం అంటారు దాన్ని. అంటే పాతోడు ఎవడో కొనుక్కున్న బకరగాడు ఉన్నాడు కదా, ఆడు కొత్తవాడిని ఎత్తికి పెడతాడు. ఇది సంపద సృష్టి, పాత రిజిస్ట్రేషన్ ఇక్కడ కోడిపెట్ల దొరుకుతుంది, ఇది ఇంకా తిరగబెట్టేస్తుంది ఇక్కడ మనకి ప్రపంచం అని చెప్పి మళ్ళీ కొత్త బకరగాలకి ఆ ల్యాండ్లు అంటగడతారు. ఇప్పుడు పాతవాడికి వెళ్ళి రిలే బ్యారల్లో చూడండి, ఆడ ఒక రౌండ్ పరిగెట్టరాగానే బ్యారల్ ఇచ్చినట్టు కొత్త భజన బ్యాచ్ గాళ్ళు వచ్చి ల్యాండ్లు కొని అమరావతి ఇంకా అద్భుతమైన రియల్ ఎస్టేట్ అని మొదలెడతారు ఇప్పుడు కథ. మరి రాష్ట్రం అంతా ఏం పాపం చేసింది రేట్లు పెంచడానికి స్టాంప్స్ అండ్ డ్యూటీలు? ఓకే. మిగతా చోట రియల్ ఎస్టేట్ లేదా? అసలు ఎక్కడ ఉంది రియల్ ఎస్టేట్? ఇక్కడ హైదరాబాదే లే పడుకుని ఉంది. డ్రాస్టిక్ ఫాల్ ఉంది సార్. డబ్బులు రొటేషన్ ఉంటేనే ఎవడన్నా ఆలోచిస్తారు సార్ దేనికైనా. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు సార్ దీని మీద? ఇందుకు ఏమని మాడతారు ఆయన? స్కీమ్స్ గురించి ఆయన కూడా మేనిఫెస్టో అడవులంపడు తిరుగుతాడు. రాముడు వనవాసంలో కాదు, పెద్దిరెడ్డి భూములు, అలాగే మొన్న దాకా సజ్జల రెడ్డి అక్కడ కడపలో భూములు, అడవి భూములు కబ్జా చేశారని కొత్త కథల్లో తిరుగుతుండే ఆయన. అంచేత ఆయనకి తీరిక లేదు, వీళ్ళకేమో వీళ్ళకి నచ్చిందాట పాడింది పాట. అంటే స్కీమ్స్ గురించి అయితే మాట్లాడాలి కదా ఖచ్చితంగా. చేయరండి. నేను అదే చెప్తున్నాను, మీకు వీడియో ఇస్తాను, ప్లే చేయండి. 41,000 కోట్లు నేలమాలిగిల్లోకి వెళ్ళిపోయి లెక్కర మీద అన్నారు. బాబు అది ప్రభుత్వం నడిపిన లెక్కర్ అది. సో దాంట్లో ప్రభుత్వం రాష్ట్ర ఎక్స్చెక్కర్కే వస్తుంది అది. ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చారు 14% కమిషన్ అని బూచిని చూపిస్తూ. అవుట్కమ్ చెప్పమనండి ఏది? ఇప్పుడు ఆ 41,000 కోట్లు ఉంటే మీరు సంక్షేమం ఉన్నారు. ఇప్పుడు లేదు, మీకు స్టేట్ ఆప్షన్ లేదు. అది మీరే చేతులారా పోగొట్టుకున్నారు. అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మాట్లాడింది శూన్యం అని అర్థం. రాష్ట్ర ఖజానాకి ఇప్పుడు కూడా ప్రభుత్వమే పాలసీగా తీసుకుని అన్ని బ్రాండ్లు మేము అమ్ముతాం, ఇది రేట్లు ఇది అని చెప్పినప్పుడు రాష్ట్ర ఖజానాకి హ్యాపీగా వస్తుంది గోపేట్ల డబ్బులు. అప్పుడు మీరు సంక్షేమ పాలనలో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, కానీ అది ఎప్పుడో జరగలేదు. ఆయన కాడో తెలిసినట్టు లెక్క. ఇంకా మిగిలింది లోకేష్ గారు. ఆయన ఏం చెప్పాడు? మన మన జాఫర్ ఇంటర్వ్యూ అనుకుంటా, అందులో చెప్పాడు ఆయన, సార్ ఇది అబ్నార్మల్ ఫిగర్, 1.6 lakhs crores పర్ ఇయర్, యూ కెనాట్ మేక్ ఇట్ అన్నాడు. అంటే లేదు, మా దగ్గర క్యాలిక్యులేషన్స్ లేకుండా మేము రాగలమా? క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మేము డెఫినెట్గా డెలివరబుల్స్ కింద ఉంటుంది అన్నాడు. అంటూ కూడా ఆయన ఏమన్నాడు లోకేష్ గారు, మేము ఒకవేళ లేకపోతే గల్లా పట్టుకుని అన్నాడు. కాలర్ పట్టుకుని అడగండి అన్నాడు. కాలర్ పట్టుకుని అడగండి అన్నప్పుడు ఏమైంది అక్కడ? మొన్న ఒక ఆడపిల్ల అడిగింది, ఏందన్నా మా ఉచిత బస్సు ఇవన్నీ అంటే, పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా అంటాడు. అంటే ఏంటి? కోమటకోటికి వెళ్ళండి మీరు, మీకు ఉప్పు కావాలి, అడి దగ్గరికి వెళ్ళండి, ఉప్పు ఉండదు అడి దగ్గర. అదేంటి చెప్తాడంటే పప్పు ఉందని షంట్ అవుతుంటారు మిమ్మల్ని, అంతేగాని ఉప్పు లేదని మాత్రం చెప్పడు. సో ఇట్లాంటి కథలకి బాగుంది అన్నది ఈయన. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పే అక్కర్లేదు. 6 ఖచ్చితంగా డెలివరీస్ ఇస్తాం మీకు, ఖచ్చితంగా నేనంటే బాబు మాట బంగారు బాట లాగా ఆయన. కానీ ఇక్కడ నాకు సరే పెట్టేసి ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఎలా ఉండబోతుంది? ఇది చాలా పెద్ద డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు చెప్పాలంటే ఈ స్కీమ్స్ అనేది ఆయన నిలబెట్టినా ఆయన పడగొట్టినా ఆ స్కీమ్స్ వల్ల ఇప్పుడు కూటమి డైరెక్ట్గా వచ్చినటువంటి 8 నెలల్లో ఆయన నేను చేయలేమని చెప్పేసి కరాఖండిగా చెప్పేశారు. ఏంటి వైసీపీ స్టాండ్? ఇప్పుడు ఆయన ఏదో లండన్ నుంచి రాబోతున్నారు, వచ్చిన తర్వాత ఏదో సమావేశం మీద పెట్టబోతున్నారు. దీని మీద ఎలాంటి ఉంటుంది స్టాండ్? ఏదైనా ఫైట్ చేస్తారా? వాళ్ళు ఆల్రెడీ చెప్పాడు కదా ఎలక్షన్ క్యాంపెయిన్లో, జగన్మోహన్ రెడ్డి నెత్తినూరు కొడుకు చెప్పింది ఏంటి? తెలుగుదేశం బ్రోచర్ పెట్టి ఇది డెలివరబుల్స్ కావు మీకు, అయినా సరే మోసపోకండి, దీనికి ఎంత లెక్కలు అవుతాయని లెక్క అనా పైసలతో చెప్పాడు ప్రజలకి. వాళ్ళు ఆయన 11 ఇచ్చి కూర్చోపెట్టి మళ్ళీ వాళ్ళకి 124 ఇస్తే మళ్ళీ అదే లెక్కలు చెప్తే ఎందుకు ఏంటి ఎవడుకోపేగం? ఇప్పుడు తెలియపోతే కదా. నేను మీరు కాదు, ఆయన ఒక మాట చెప్పాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో. రెండోది ప్రజలకు కూడా ఏమొచ్చే 7 నెలలు బట్టి వాళ్ళకి తెలియదు అప్పటి. మళ్ళీ మేము చెవులు గొలువు తీసి చెప్పడం ఎందుకు?
ఇది ఇది ఈ దరిద్రాన్ని పక్కన పెట్టి ఆయన ఇవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అంతకు మించి ఇదే చేతను మళ్ళీ ఎత్తుకొని ఇవ్వట్లేదట వాళ్ళు సచిన